ములుగు జిల్లా మేడారం భక్తజనంతో జనసంద్రంగా మారింది. పసుపు కుంకుమలు ఒడిబియ్యంతో లక్షలాది మంది మహిళల భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ నుండే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసుల యంత్రాంగం భారీ ఏర్పాటు చేసింది. మేడారంలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. మేడారం మహాజాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో భక్తులతో రద్దీగా మారింది. ప్రజెంట్ ఇప్పుడు నేను సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో చూడొచ్చు. సమ్మక్క సారలమ్మను దర్శనుడి భక్తులకు సమ్మక్క సంబంధించినటువంటి మొక్కులు చెల్లించాలంటే పసుపు కుంకుమతో పాటు హుండీ, ఈ ఒడిబియ్యం సంబంధించినటువంటి చాలా ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం మనం చూసినటువంటి ఇదంతా కూడా ఒడిబియ్యానికి సంబంధించినటువంటి ఒక హుండీని ఏర్పాటు చేసి ఇదే క్లాత్లో ఒడిబియ్యం కావచ్చు, వారు కానుకలు కట్నాలన్నీ సమర్పించేందుకు అధికారులు పూర్తిగా ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణంలో ఒక వందలాది పైగా హుండీలను కావచ్చు, మొత్తం స్కానర్ సంబంధించినటువంటి హుండీలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక నమ్మకంతో ఈ సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలంటే పసుపు కుంకుమ ఒడిబియ్యంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు సమ్మక్క గద్దె మీద తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున అధికారులు కావచ్చు, ఆదివాసీ సంబంధించిన వారంతా కూడా ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ మేడారం మహాజాతర సందర్భంగా కొంతమంది భక్తులు ఉన్నారు. ఎటువంటి పూజా కార్యక్రమాలు అమ్మ సమ్మక్కను ఎట్లా కొలుస్తారు? ఒడిబియ్యం కావచ్చు, పసుపు కుంకుమ ఏం చెప్తారు? ఎట్లా ఒడిబియ్యాలతోటి సమ్మక్కని కొలుతాం, పసుపు కుంకుమలతోటి సమ్మక్కని కొలుతాం, కంక మండలతోటి. ఇంటికన్నా వారం రోజులు ముందుగాలే సమ్మక్కకు బెల్లం ఎత్తు బంగారాలు తెచ్చి కోడి పిల్లలతోటి సమ్మక్క తల్లిని గుదిచ్చి పసుపు కుంకుమలతోటి 5 ముత్తైదులు తీసుకొచ్చి పసుపు కుంకుమ పెట్టుకొని సమ్మక్క తల్లిని కొలుసుకుంటాం. వారం రోజుల తర్వాత మళ్ళీ సమ్మక్క దర్శనానికి వస్తాం. ఇక్కడ చాలా బాగుంది సమ్మక్క జాతర. రేవంత్ రెడ్డి అన్న వచ్చి చాలా బాగా చేసిండు. మా సీతక్క కూడా చాలా బాగా చేసింది. సమ్మక్క దర్శించుకున్నావా? ఏం చెప్తావు? ఎట్లా ఉంది జాతర? చాలా బాగుంది. రేవంత్ రెడ్డి కొత్తగా ఉంది. చాలా బొమ్మలు బాగున్నాయి. చాలా తల్లి దర్శనం రేవంత్ రెడ్డి చాలా బాగా చేసింది. సీతక్క ఎట్లా చేసుకుంటారు? మీ సమ్మక్క చిన్నప్పుడు జాతర చూసి ఇంట్లో ఎట్లా కొలుసుకుంటారు? ఇప్పుడు ఎట్లా ఉంది జాతర? 20 ఏళ్ల నుంచి సమ్మక్క తల్లి మాకు అంటే సంతోషం. మా కొడుకులకు, మా మనవరాళ్ళకు ఎత్తు బంగారం ఒప్పుకున్నాం, ఇస్తాం. మాకు మళ్ళా మనవడు కావాలని నా కోరిక. మళ్ళా వచ్చే సంవత్సరం వరకు సమ్మక్క తల్లికి ఒడిబియ్యం పోసి ఎత్తు బంగారం ఇస్తాం, ఎంటుకలు ఇస్తాం. 5 రోజులు ఉంటాం. సమ్మక్క తల్లికి నమస్కారం. సారలమ్మ తల్లికి. భక్తుల అభిప్రాయం అయితే 5 రోజుల పాటు ఇక్కడే ఉండి పూజా కార్యక్రమాలు కొనసాగించి అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చేందుకే హుండీలో కట్న కానుకలు కావచ్చు, ఒడిబియ్యంతో కూడా పూజా కార్యక్రమాలను కొనసాగిస్తాం. ఇంటి దగ్గర ఎత్తు బంగారాన్ని సమ్మక్క కొలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ మెడారం చేరుకొని కూడా ఎత్తు బంగారంతో ఇట్లా ఒడిబియ్యంతో కూడా ఈ కట్న కానుకలు సమర్పిస్తామని భక్తులు చెప్పినటువంటి పరిస్థితి మన విజువల్లో చూసినాం. ఇక్కడ ప్రత్యేకంగా గద్దెల ప్రాంగణంలో ఒక 100కి పైగా అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. ఒడిబియ్యం కావచ్చు, పసుపు కుంకుమ, వారు ఎవరైతే భక్తులు తీసుకొచ్చినటువంటి కట్న కానుకలన్నీ కూడా ఇక్కడ సమర్పించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి వరుస క్రమంలో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును వరుస క్రమంలో ఏర్పాటు చేశారు. వరుసగా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు జంపన్నవాగు నుంచి వచ్చే మంది కావచ్చు, అటు నుంచి ఆర్టీసీ వైపు నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా దర్శించుకొని హుండీలలో కానుకలు వేసుకుంటూ వారు మొక్కులు చెల్లించుకుంటూ సజావుగా బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం రెండో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతా ఉంది. చిలకలమ్మ గుట్టు నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకొచ్చేందుకు రోప్ పార్టీ కావచ్చు, పోలీసులు, ఆదివాసీ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసిన మంత్రులు కావచ్చు, మిగతా వివిఐపీల దర్శనం కూడా కొనసాగుతుంది. ఇప్పటికే మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దగ్గరుండి జంపన్నవాగు పరిసరాలు కావచ్చు, మేడారం పరిసర ప్రాంతాల్లో కూడా కలెక్టర్తో పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా అధికారులకు సజావుగా దర్శనం కలిగేలా ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతర కొనసాగుతున్న నేపథ్యంలో గద్దెల ప్రాంగణంతో పాటు జంపన్నవాగు కావచ్చు, పూర్తి పరిసరాలన్నీ కూడా భక్తులతో జై సమ్మక్క, జై సారలమ్మ అంటూ నామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జంపన్నవాగులో శివసత్తుల పూనకాలతో, శివసత్తుల అబ్బియాల రాగాలతో పెద్ద ఎత్తున మేడారం మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం సమ్మక్కను గద్దె మీద తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ అయితే ఎక్కువగా కొనసాగుతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం నుండి.